నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండాలని ప్రయత్నించు, అది నిజమైన ప్రోగ్రెస్. ఇంకా ఇది వచ్చి డే 2 డైలీ వ్లాగ్ అనమాట. నిజంగానే నిన్నటి మీద ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈరోజు వచ్చి ఫ్రైడే కాబట్టి నేనైతే మొత్తం పని అంతా చేసుకున్నా. అసలు లేట్ అయితే అయిపోయింది అనమాట. కొంచెం ఫీవర్గా అనిపించింది. ఇంకా లెగిసేసరికి చూడండి ఫుల్ మంచు ఈరోజు. మీకు ఇవి గుర్తున్నాయి, మంచు పడితే అలాగా దారాల కింద పట్టేసుకుంటాయి కదా, సాయిల్ గోల్డ్ టైప్. నాకైతే ఎంత ఇష్టమో అట్లా వెళ్ళి చేత్తో మొత్తం డిస్టర్బ్ చేసేస్తాను. ఇంకా నేను వచ్చి ఇంకా పిండి అయితే బయట పెట్టేస్తున్నాను. పిల్లలు వచ్చి ఇంకా లేవలేదు, లెగండి అని చెప్తున్నాను. చట్నీ కూడా చేస్తుంటే ఇంకా నేను వచ్చి అన్నం అయితే ఆచేసి తోటకూర అయితే వేపుడు పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలు మాత్రం ఏడిపోయింది, బాబా అసలు నాకు తోటకూర ఎప్పుడు వద్దు, పచ్చడి కావాలని చెప్పి. ఇంకా నేనైతే నిన్న నైట్ కూడా వాష్ చేయలేదనమాట పిల్లల క్యారేజీలు, ఎందుకంటే రికార్డ్స్ అయితే రాసుకున్నాను. ఆ రికార్డులు రాసేసుకుంటాం వల్ల నేను నిన్న నైట్ బాక్సులు అయితే తోమలేదు. మార్నింగే తోమేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేసి టిఫిన్ వచ్చి అట్టేసాను. కోడిగుడ్డు అయితే తిన్నాను, డైలీ తింటుంది కదా, అందుకే ఇండిగాడికి మొహం మొత్తేసినట్టుకుంది. చిచ్చి నాకు వద్దు, బాగాలేదు అంది. ఇంక ఈ అప్పడాలు వచ్చి అమ్మేసింది అనమాట ఇంటికాడ, హోమ్ మేడ్ అప్పడాలు చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు వచ్చి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని అయితే వెళ్ళిపోతుంది స్కూల్కి. బాయ్ చెప్పి అంటే లాస్ట్ చెప్తుంది, ప్రతిరోజు మోడల్ జడ కావాలంట. నేను చూసుకున్నట్టు ఉంది నా కూతుర్ని. ఇంకా వాళ్ళ అక్కలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా వీళ్ళైతే తింటున్నారనమాట. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేడం గారు అయితే వాళ్ళ అక్క హోంవర్క్ ఇది చూపించేస్తుంది. ఇంకా పిల్లలు హస్బెండ్ వీళ్ళందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. హస్బెండ్ వచ్చి డ్యూటీకి, పిల్లలు అయితే స్కూల్కి. ఇంకా నేనైతే ఇంకా మాప్ అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళు వెళ్ళాక బోల్ పని ఉంటుంది. బట్టలు అయితే మిషన్లో వేసేసాను. ఇంక ఇలాగ అయితే నేను దేవుడి కాడ అయితే శుభ్రం చేసేసాను అనమాట. బొట్లు అన్నీ పెట్టేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా నేను వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. పూజ చేసేసుకొని శుభ్రంగా ఇంకా దాని తర్వాత ఇంకేం చేయాలంటే రికార్డులు అయితే రాసుకోవాలి. ఇంకా నేనైతే శుభ్రంగా చాలా అంటే చాలా మైండ్ రిలాక్స్గా అనిపించింది, ఎందుకంటే చాలా రోజులు అయింది అనమాట పూజ చేసుకుని. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా నేను వచ్చి టిఫిన్ అయితే వేసుకుందాం, ఆకలి వేస్తుంది. ఇప్పటికే టైం అయితే 11 దాటిందనమాట. ఇంకా టిఫిన్ అట్టేసుకునేలాగా బట్టలు అయితే ఆరేసేద్దామని చెప్పి ఇలాగైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ బట్టలు ఆరేసేలాగా అట్టు మాడిపోయింది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పూజ అయితే చేసేసుకున్నాను, మొత్తం పని అంతా అయిపోయింది. టిఫిన్ చేసేసి రికార్డ్స్ అయితే ఉన్నాయి, రికార్డ్స్ రాసేసుకొని తర్వాత చదువుకోవాలి. ఆడపిల్ల లైఫ్ అంతే, ఇంటి పని అంతా సక్కెట్టుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.